Welcome to the math class. Today I'm discussing about the topic solid geometry. In this solid geometry, that means three-dimensional geometry. Three-dimensional geometry means we know the definition of geometry. Geo means land and metry means measurements. Uh, that is the in everything earth. Geo means earth. Metry means measurements. We can measurements each and everything in the earth with the help of zero dimension, one dimension, two dimension, three dimension, and so on. In this figure, here three parallel lines. This is the x-axis. We can draw another perpendicular line y-axis. We can draw another perpendicular line z-axis. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టూ డైమెన్షనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కార్టూన్ చూస్తాం. కార్టూన్స్ ఎలా చూస్తామంటే పిక్చర్ బై పిక్చర్ చూస్తాం. ఇదొక పిక్చరు, ఇదొక పిక్చరు, ఇదొక పిక్చరు, ఇదొక పిక్చరు, ఇదొక పిక్చరు. టూ డైమెన్షనల్లో ది అన్నీ ఈ పిక్చర్స్ అన్నీ ఒకే ఆర్డర్లో పెట్టి ప్లే చేస్తే దట్ ఈస్ ద కార్టూన్ నెట్వర్క్. కార్టూన్ నెట్వర్క్. అయితే ఇక్కడ అంతా రియాలిటీగా ఉండదు. మీరు ఇక్కడ చూస్తే ఒక క్యారెక్టరైజేషన్ తీసుకుంటే ఆ క్యారెక్టరు చేతులు బాగా సాగిపోవటం కానీ, తలకాయ ఆ హెడ్ పగిలిపోయి అది లేకపోతే భూమి లోపలికి వెళ్ళిపోవడం కానీ, ల్యాండ్ లోపలికి వెళ్ళిపోవడం కానీ, అంటే నిజ జీవితంలో మన చేయలేనటువంటివన్నీ కూడా ఈ టూ డైమెన్షన్లో చూస్తాం. ఎందుకంటే అది పిక్చర్ బై పిక్చర్ ప్లేయింగ్ అనమాట. దట్ ఈస్ ద కార్టూన్ నెట్వర్క్. అదే మనకు 3D చూస్తే, 3D కనుక అబ్జర్వ్ చేస్తే ఒక మనిషి ఎట్లాగైతే మూవ్ చేస్తాడో అవన్నీ ఆ యొక్క క్యారెక్టరైజేషన్లో చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఉంది. ఆ హెడ్ మీరు రొటేట్ చేయండి, 90 degreesకి మాత్రమే రొటేట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. మీరు ఒక క్యారెక్టరైజేషన్ చేస్తే ఆ 90 degrees మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ రైట్ హ్యాండ్ సైడ్ కానీ మూవ్ చేయండి, ఓన్లీ 90 degreesకి మాత్రమే మూవ్ అవుతుంది. అలాగే హ్యాండ్స్, పెల్విన్స్ అండ్ నీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3D మూవీస్ చూస్తాం, లైక్ అనకొండ, గాడ్జిల్లా, లైక్ దట్, జురాసిక్ పార్క్, లైక్ దట్. జురాసిక్ పార్క్లో మనం ఏం చూస్తామంటే జురాసిక్ పార్క్, అనకొండ. ఈ అనకొండలో కనుక మనం ఏం చూస్తామంటే ఒక పెద్ద పాము, అనకొండ. అది రియల్ అనకొండ కాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి దానికి ఆ క్యారెక్టర్లో బోన్స్ని, అంటే ఇది యానిమేషన్లో చేస్తారు, బోన్స్ని పెట్టి రియల్గా అది ఎట్లాగైతే రొటేట్ చేయాలో దాన్ని రొటేట్ చేస్తూ యానిమేషన్ చేస్తారు. దట్ ఈస్ ద 3 డైమెన్షనల్, అంటే పర్స్పెక్టివ్ వ్యూ. అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్, ఈ 3 యాక్సెస్లో కనుక చూస్తే దట్ ఈస్ ద 3 డైమెన్షనల్. 2 డైమెన్షనల్ అంటే ఓన్లీ 2 డైమెన్షనల్. ఒక పర్సన్ ఏదైనా ఒక పెన్సిల్, ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక మనిషిని కానీ తీసుకోండి. ఒక పర్సన్ని తీసుకుంటే ఎదురుగా నిలబెడితే మనం ఒక్క యాక్సెస్ మాత్రమే చూడండి. ఫ్రంట్ వైపు అండ్ సైడ్ మాత్రమే మనకు కనబడుతుంది. ఓన్లీ 2 యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ అనకొండ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చి జురాసిక్ పార్క్. ఇక్కడ కూడా డైనోసార్స్ ఉంటాయి. ఆ డైనోసార్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. అది నాట్ ఏ రియల్ డైనోసార్స్. ఆ డైనోసార్ క్యారెక్టర్ ప్రిపేర్ చేసుకొని దానికి రిగ్గింగ్ చేస్తారు. రిగ్గింగ్ అంటే ఆ లోపల బోన్స్ని పెడతారు. నిజంగా ఒక యానిమల్కి ఎలాగైతే ఉంటాయో ఆ యొక్క బోన్స్ని పెట్టి దానికి అటాచ్ చేసేస్తారు ఆ బాడీకి.
తర్వాత టెక్చర్ వేస్తారు ఆ బాడీకి. అంటే అది రియల్‌గా డైనోసార్ లాగా ఉండేటట్టుగా టెక్స్చర్ వేసుకొని, తర్వాత దాన్ని యానిమేషన్ చేస్తారు. యానిమేషన్ అంటే ఎలా కావాలంటే అలాగే యానిమేషన్ చేస్తారు. సో, అది యానిమేషన్ చేసేటప్పుడు మీకు కావాల్సిన వ్యూలో అంటే ఆ ఆబ్జెక్ట్‌ని డైనోసార్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు, ఆ యొక్క ఆబ్జెక్ట్‌ని ఎక్స్ యాక్సిస్ ఎక్స్ ట్రాన్స్‌లేషన్, వై ట్రాన్స్‌లేషన్ అండ్ జెడ్ ట్రాన్స్‌లేషన్. ఈ 3 ట్రాన్స్‌లేషన్ మీన్స్ మూవ్‌మెంట్స్ అనమాట. ఎక్స్, వై, జెడ్ డైరెక్షన్‌లో రొటేట్ చేసుకుంటూ ఆ ఆబ్జెక్ట్‌ని తయారు చేస్తా ఉంటారనమాట. దిస్ ఈస్ ద మల్టీమీడియాలో ఇది మీకు బాగా క్లియర్ పిక్చర్‌గా ఉంటుంది. సో 2డీకి, 3డీకి డిఫరెన్స్ అనమాట. 2డీ అంటే కార్టూన్ నెట్‌వర్క్. మనం పిల్లలు చూసే కార్టూన్ నెట్‌వర్క్. 3డీ అంటే 3డీ మూవీస్ మనం చూస్తా ఉంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3డీ అంటే రియల్ పిక్చరైజేషన్ అండ్ రియల్ క్యారెక్టరైజేషన్ ఎలాగైతే ఉంటుందో దట్ ఈస్ ద 3 డైమెన్షనల్. 2డీ మీన్స్ ఓన్లీ 2 డైమెన్షనల్ యాక్సెస్ ఎక్స్ అండ్ వై, లేకపోతే వై అండ్ జెడ్, లేకపోతే జెడ్ అండ్ ఎక్స్ యాక్సెస్ 2 డైమెన్షనల్ మాత్రమే చెప్పేదాన్ని 2 డైమెన్షనల్. హియర్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్పేస్. ఈ స్పేస్‌లో P అనే ఒక పాయింట్. లెట్ P బి ఏ పాయింట్ ఇన్ ద స్పేస్. Let the plane passing through the point to P and parallel to the coordinate planes XY or YZ or ZX planes intersecting the coordinate axis and the లోపల ఉన్నట్టు coordinate axis X, YZ respectively with A, B, C. ఈ X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ మీద A అనే ఒక పాయింట్, B అనే ఒక పాయింట్, C అనే ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతూ ఆ ప్లేన్స్ అనేవి మూవ్ అయినాయి. Let x, y, z be the real numbers x, o, x and y, o, y dash and z, o, z dash respectively. Then x is called the x coordinate and y is called the y coordinate and z is called the z coordinate of the point to P. It is denoted by x, y, z. This is the introduction part of coordinate system. Let P be a point in the space, then P lies in the xy plane. Automatically z is equal to 0. Similarly, same P lies in the yz plane and x is equal to 0. And P lies in the xz plane and y is equal to 0. Suppose if P lies in the x-axis, this is the plane and this is the axis. P lies in the x-axis, then y and z is equal to 0. P lies in the y-axis, then x and z is equal to 0. So P lies in the z-axis, then x and y is equal to 0. Formulae. Already we discussed in earlier classes about the formulas for 2-dimensional and 3-dimensional. These are the well-known formulas. Let us see. A is the one of the point x1, y1, z1 and B is another point x2, y2, z2. Then the distance between 2 points AB is equal to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. If P is a 1 point, B is A is a 1 point, B and is another point, then P divides AB in the ratio M is to N. This is 1 point A and this is another point B. If P lies in between of AB, it divides the M is to N ratio internally. And ఈ పాయింట్ ఏబికి ఇన్ బిట్వీన్స్ లోనే ఉంది internally. Then the formula is mx2 plus nx1 by m plus n, comma my2 plus ny1 by m plus n, comma nz2 plus nz1 by m plus n. If P divides AB in the ratio m is to n, and this is AB, and the point P is externally in the ratio m is to n, then mx2 minus nx1 by m minus n, comma my2 minus ny1 by m minus n, comma mz2 minus nz1 by m minus n. And the next formula, midpoint of the line segment joining A and B is midpoint of A and B. Line segment, a line segment has two endpoints AB. Midpoints means this is the midpoint. Suppose M is the midpoint of AB. Then the formula is
x1 plus x2 by 2 plus comma y1 plus y2 by 2 comma z1 plus z2 by 2. Now the centroid of the triangle formed by the points 3 points. 3 points means by 3. x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3, z1 plus z2 plus z3 by 3. Similarly, tetrahedral, that means 4 sides and 4 points. It is denoted by x1 plus x2 plus x3 plus x4 by 4, y1 plus y2 plus y3 plus y4 by 4, comma z1 plus z2 plus z3 plus z4 by 4. Now, the important topic is direction cosines and direction ratios. Already we discussed about the direction cosines. X here we observe in the figure x-axis, y-axis, z-axis, and OP is the one of the vector OP direction to make an angle alpha with x-axis, beta with y-axis, gamma with z-axis. That is, if a direction line makes an angles alpha, beta, gamma with a positive direction of the axis x, y, z respectively, then cos alpha, cos ఎందుకని cos పెడుతున్నామంటే డైరెక్షన్ cosines cos, then cos alpha, cos beta, cos gamma are called direction cosines, or simply it is denoted by DCs. This is a shortcut of the line. It is denoted by LMN. Since the line makes an angle 180, this is the anti-clockwise direction. This is the negative direction. This is the OP bar, means positive direction. PO bar is the negative direction, opposite direction. PO bar ante. Since the line makes an angle 180 minus alpha, 180 minus beta, and 180 minus gamma, which is the coordinate axis in the opposite direction, then cos 180 minus alpha, cos 180 minus beta, cos 180 minus gamma, it is denoted by minus cos alpha, minus cos beta, and minus cos gamma are also direction cosines of the same line, but in the opposite direction. We know in the direction cosines some properties of the direction cosines. That is, if L, M, N are the direction cosines, then L square plus M square plus N square is equal to 1. If L means cos alpha, that is cos alpha is equal to L, cos beta is equal to M, cos gamma is equal to N. Now cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. This is a very, very important note point. And one more definition, direction ratios. 3 real numbers A, B, C are said to be direction ratios or direction lines if A is to B is to C is equal to L is to M is to N. Then both are different, not unique. In the direction cosine, we observe that all the values, all the L, M, and all are unique. Here, all are unique. The same. Here, A, B, C values are not unique. A, B, C are not unique. So A is to B is to C, that is equal to L is to M is to N. These are different. Then L, M, N are direction cosines of the line. Direction ratios of the line are infinitely many. Direction ratios ని ప్రూవ్ చేయడం అనేది చాలా పద్ధతిలో మనం ప్రూవ్ చేయొచ్చు. చూడండి, if A is one point and B is another point, then direction ratios of AB is equal to, the formula is x2 minus x1, y2 minus y1, z2 minus z1. If A, B, C are direction ratios of the line, then direction cosines are A by root of A square plus B square plus C square, comma B by root of A square plus B square plus C square, comma C by root of A square plus B square plus C square.
And third point, if A, B, C are direction ratios of line, then K is any constant, Ka, we can multiply with the constant Ka, Kb, Kc are also direction cosines of the line. Direction cosines of the coordinate axis are 1, 0, 0, 0, 1, 0, and 0, 0, 1. How? This is the three-dimensional 3D diagram, X, Y, Z axis. P is any point the direction. To make an angle alpha, alpha means X axis. The vector is along with X axis. That is, so X axis మీద ఉంటే అండ్ Y అండ్ Z ఎలా ఉంటుందంటే జీరోస్ కాబట్టి X axis మీద 1 cos 0 అవుతుంది, that is a 1. The remaining two Y and Z axis are 0, that is cos 180 minus theta, the cos pi by 2 pi by 2, that is equal to cos 90, that is 0, and the cos gamma, that is cos 90 pi by 2, that is also 0. These are the direction cosines of the coordinate axis. And if theta is an angle between two lines whose direction ratios are A1, B1, C1, A2, B2, C2, then cos theta is equal to A1, A2 plus B1, B2 plus C1, C2 by root of A1 square plus B1 square plus C1 square into root of A2 square plus B2 square plus C2 square. And next point C, sixth point, let A1, B1, C1 is one of the point and A2, B2, C2 another point or direction ratios of the two lines. The first line ki direction ratio and the second line ki direction ratios. Then the two lines are parallel. First line, second line, L1 and L2. The direction ratios of the line is A1, B1, C1 and the line L2 is A2, B2, C2. These two are parallel if and only if A1 by A2 is equal to B1 by B2 is equal to C1 by C2. Suppose the two lines are perpendicular. Perpendicular is denoted by perpendicular symbol if and only if A1 into A2 plus B1 into B2 plus C1 into C2 is equal to 0. And the seventh point, let L1, M1, N1 and L2, M2, N2 are direction cosines of the line, then the two lines are parallel. If and only if L1 by L2 is equal to M1 by M2 is equal to N1 by N2. Akkademo direction ratios, ikkademo direction cosines of the lines. Suppose these two are perpendicular if and only if L1 L2 plus M1 N2 plus M1 M2 plus N1 N2, that is equal to 0. So these are the very important points for the basic coordinate planes. By using these formulas or these definitions in the planes chapter. For the next class, we will discuss about planes by using these well-known definitions, that is direction cosines and the direction ratios. So read carefully. For the next class, I will explaining about what is the plane and what we have to do in the plane. Okay, thank you.